కానీ ఒక సీనియర్ ఆర్మీ ఆఫీసర్గా ఒక్క విషయం అండి, ఎందుకంటే గతంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి భారత్ పాకిస్తాన్ మధ్య, కానీ ఈసారి ఉన్న సిచ్యువేషన్ని ఏ విధంగా అంచనా వేయచ్చు? ఎందుకంటే గతంలో శాంతి అసహనం ఇవన్నీ అంటే సహనం వహించాలి, శాంతి మార్గాన్ని అనుసరించాలి, ఇటువంటి వచనాలన్నీ భారత్ చెప్తూ దాన్ని అనుసరిస్తూ వచ్చింది. కానీ ఈసారి సిచ్యువేషన్స్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్ని మనం ఉపేక్షించకూడదు భవిష్యత్తు కోసం అనేది. నిజంగా అటువంటి సిచ్యువేషన్ ఉందంటారా ఈసారి? ఎందుకంటే మనము రిలైజ్ చేసాం, మనం శాంతి మాట్లాడుతుంటే పాకిస్తాన్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. వీళ్ళెప్పుడు శాంతి మాట్లాడితే ఎట్లా యుద్ధం ఆపేస్తారని. వాజ్పేయి గారు వెళ్తే మళ్ళీ అక్కడ కార్గిల్లో యుద్ధం మొదలుపెట్టారు. ముషరఫ్ గారు వస్తే ఇంకా వేరే చేశారు. ఇక్కడ మళ్ళీ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తే పఠాన్కోట్ చేశారు. చూసారా? సో ఎలాగైనా సరే ఆ బ్యాలెన్స్ కాకూడదని పాకిస్తాన్ ఆర్మీ లేకపోతే డీప్ స్టేట్ పాకిస్తాన్లో ఎప్పుడు ట్రై చేస్తాం అనమాట. మనము శాంతి అని మన 26/11 అయినప్పుడు 2008లో మనం ఏమన్నారు, మన ప్రణబ్ ముఖర్జీ గారు, ది వార్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్ అన్నారు. ఎందుకు? వార్ వస్తే మనకు చాలా నాశనం అవుతుంది, రెండు సైడ్లు ఆప్షన్ కాదన్నారు. దాంతో మనం డోసర్ పట్టుకున్నాం, ఒకళ్ళు ఇద్దరు పట్టుకున్నాం అంతే. సో మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే మనం రియలిస్టిక్గా ఉండాలి. ఏంటి, ఒకవేళ వాడు తప్పు చేస్తే వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి, పనిష్మెంట్ ఇవ్వకపోతే వాడికి అలా చేస్తానే ఉంటాడు. కాబట్టి మన రియాక్షన్ చాలా హార్డ్గా ఉండాలి, నిలకడగా ఉండాలి, వాడికి లెసన్ చెప్పాలి. ఈ మూడు మనం పెట్టుకున్నాం. కానీ ఎలా చెప్పాలి? ఆవేశంతో కాదు, ఆలోచించి మంచి ప్లాన్ వేసి అప్పుడు చేయాలన్నమాట. అప్పుడు వాడు ఏం చేస్తే మనం దాని మీద మనం ఇంకో స్టెప్ ఉంటాం, ఇంకోసారి చేస్తే ఇంకో స్టెప్ వేయగలం అనమాట. ఇప్పుడు చిన్న లెంపకాయ వేస్తాం, నెక్స్ట్ బాక్స్ చేస్తాం, థర్డ్ ఇంకో వేరేగా కొడతాం. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే పాకిస్తాన్కి అట్ వన్ స్టేజ్ దే డోంట్ నో మనం యుద్ధం గెలవలేదో తెలుసు వాళ్ళకి, కానీ ఏదో వంక పెట్టుకుని సమితికి వస్తారు అనమాట. ఇవాళ కూడా అలా డిఫెన్స్ మినిస్టర్ గారు అన్నారు, వీ వాంట్ టాక్స్ విత్ ఇండియా, ఇఫ్ నాట్ దట్ విల్ యూజ్ గన్స్. అది ఊరికే బెదిరించడం అనమాట, వాళ్ళ ప్రజలకు చెప్పుకుంటానికి. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఫస్ట్ వర్డ్ వీ వాంట్ టాక్స్ అని. బట్ ఇట్ డస్ ఇండియా వాంట్ టాక్స్ అంటే మీరే రావాలి మన దగ్గరికి. మనం అంటలేదు, మనం అన్నా ముందు నుంచే ఎస్కలేషన్ అయిపోయింది, ఇంకేమి చేయము, ప్లీజ్ కమ్ డౌన్ అంటే వాళ్ళు రావట్లేదు. ఎలాగో చూపించాలి మేము కూడా కొట్టగలమని, అది కొట్టలేకపోయారు. ఇప్పుడు వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాగో టాక్స్కి మనం సంధి చేసి ఈ యుద్ధం విరామం చేయాలని. వాళ్ళకి అది పట్టట్లేదు. అది ఇప్పుడు ఆ విదేశాలు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు. సురేంద్రనాథ్ గారు, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్, ఈ రోజున పాక్ ఆర్మీ ఏం చేస్తోంది, పాక్ ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎటువంటి కుట్రలు చేస్తోంది, ఉగ్రవాదులు ఎటువంటి పనులు చేస్తున్నారు, తర్వాత భారత్ ఎలా రిటార్ట్ ఇస్తోంది, ఎట్లా ప్రతిదాడులు చేస్తోంది, ఇవన్నీ కూడా ఈ జనరేషన్ గమనిస్తున్నారు. కానీ ఈ జనరేషన్లో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏంటంటే గతంలో పాక్తో యుద్ధం వచ్చినప్పుడు భారత్ ఏ విధంగా డీల్ చేసింది, అటు ఆర్మీ పరంగా కావచ్చు, ఇటు దౌత్యపరంగా కావచ్చు, ఏ విధంగా డీల్ చేసిందని ఒక క్వశ్చన్ రేజ్ అవుతోంది. మీలాంటి అనుభవజ్ఞులు చక్కగా ఆ విషయాలను షేర్ చేయొచ్చు. మా గురించి ఒక్కసారి అటువంటి విషయాలు షేర్ చేస్తారా? ఇరు దేశాల మధ్య గతంలో నెలకొన్నటువంటి ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా భారత్ వ్యవహార శైలి ఆ రోజున ఉంది, ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఇటువంటి విషయాలకు సంబంధించి చూడండి. మనం 65 వార్లో మనం సంధి చేసుకున్నాం, ఓకే, మనం క్యాప్చర్ చేసుకుని ఇచ్చేసాం, కాశ్మీర్ తీసుకుని ఇచ్చేసాము, మిగిలిన చోట ఇచ్చేసాము. 71లో కూడా అట్లాగే చేస్తాం. ఎందుకు? మనకి మన నేబరింగ్ కంట్రీస్తో, పొరుగు దేశాలతో మన శాంతి ఉండాలని మన దేశంలో మన గాంధీ గారు చెప్పినది మాట, నెహ్రూ గారు చెప్పిన మాటలు అనమాట. మన పొరుగు వాళ్ళతో మనం చక్కగా ఉండాలని. ఓకే, అందుకనే కార్గిల్ వార్ అయిన తర్వాత కూడా మనం మళ్ళీ ముషరఫ్ గారు వచ్చారు ఇండియాకి, మీకు గుర్తుందో లేదు, సంధి చేయడానికి, శాంతి చేయడానికి. సో అన్నిటికీ మనం ఒప్పుకున్నాం. కానీ వాళ్ళలో ఆ ఐడియా మారలేదు. ఈ కాశ్మీర్ మాత్రం ఈజ్ జుగ్లర్ వేన్ అన్నాడు మొన్న కూడా ఆయన, వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఆ మాట మళ్ళీ ఆయన కూసుకొచ్చాడు. సో ఎవ్రీ టైమ్ యు ఆర్ సేయింగ్ కాశ్మీర్ ఈజ్ ద ఇష్యూ, రెస్ట్ ఈజ్ నథింగ్. కాశ్మీర్ మాకు రాకపోతే మేము యుద్ధం చేస్తూనే ఉంటాము. ఓకే, ఇది 2 డిఫరెంట్ కంట్రీస్, వీఆర్ నాట్ వన్. మన పాకిస్తాన్ వెళ్ళి అడిగారు అనుకోండి, మీకు తెలుసు తెలీదో, చాలా మంది విదేశీయులు వెళ్ళి పాకిస్తాన్ మీరు ఏంటని అడిగితే వీఆర్ నాట్ ఇండియా అంటారు. ఓకే, అర్థమైందా? అంటే వీఆర్ ఆపోజిట్ టు ఇండియా, వీఆర్ నాట్ ఇండియా. ఇండియా ఏంటి? ఒక సెక్యులర్ కంట్రీ, బట్ వీఆర్ నాట్ ఇండియా. ఓకే, ఆ దేశానికి ఐడెంటిటీ లేదు. ఏం ఐడెంటిటీ ఉంది పాకిస్తాన్ అని? సడన్ గా 1947లో ఒక కంట్రీ క్రియేట్ చేశారు, రిలీజియన్ మీద క్రియేట్ చేశారు. కానీ ఆ రిలీజియన్ ఎక్కడిది? అన్ని ప్రాంతాల్లో ఉన్న పీపుల్ వేరు, సింధీస్ వేరు, పంజాబీస్ వేరు, బలూచిస్ వేరు, పఖ్తూన్స్ వేరు. కానీ రిలీజియన్ మీద పెట్టారు కంట్రీ. అందుకని వాళ్ళు చెప్తారు వీఆర్ నాట్ ఇండియా అంటారు.
ఇప్పుడు ఆ దేశాన్ని కలపడానికి చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. బలూచిస్తాన్లో ఇది ఇన్సర్జెన్సీ ఉంది, పఖ్తూనిస్తాన్లో ఇన్సర్జెన్సీ ఉంది, సింధులో వాళ్ళకి పెద్ద సపోర్ట్ లేదు. అందుకనే ఎలాగో దేశాన్ని దగ్గర రావాలంటే ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి కామన్ ఇష్యూ, అదేంటి కాశ్మీర్. అందుకని కాశ్మీర్ మీద మొదలు పెడితే మళ్ళీ దేశంలో కొంచెం సామరస్యం వస్తుంది, మళ్ళీ ఏకతా వస్తుంది అనుకుంటున్నారు అన్నమాట.